యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు. మరి ఈరోజు ఇంటి వద్దకి సువార్త కార్యక్రమంలో దేవుని నామానికి మహిమకరంగా మరి జరుగుతుంది. మరి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మనం వాక్యంలోకి వెళ్తే మరి ఆదికాండం నుంచి దేవుడు మరి కలుగుగా కనగానే సమస్తాన్ని దేవుడు కలిగించాడు. కలిగించిన దాంట్లో మరి మనుషులుగా మనం మరి ఏ రీతిగా దేవుడు తన స్వరసాలతో మనల్ని చేసి మరి జీవాత్మని మనకి ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ చూసి మరి ఆదికాండంలో ఆదం గారిని అవ్వమ్మ గారిని చూసినప్పుడు ఏదైనా తోటలో చక్కగా వాళ్ళు అన్నీ తినమని చెప్పినప్పుడు వాళ్ళన్నీ చక్కగా తింటూ ఉన్నప్పుడు మరి సాతానుని మరి సర్పం రూపంతో వచ్చినప్పుడు మరి ఆశ కలిగించాడు. మరి ఆదం గారిని చెప్పినప్పుడు ఆదం గారు లోబడలేదు. కానీ మరి బలహీన ఘట్నం అని మన ఎన్నో లేఖనాలు నేర్పించాడు దేవుడు. మరి బలహీన ఘట్నం అవ్వమ్మ గారు మరి ఒక పండును చూసి మీరు తింటే దేవదూతలాగా మారతారని మరి లేఖనాలు చూపించినప్పుడు వాళ్ళు మరి దేవుడైతే తిందని చచ్చిపోతారంటే మరి అపవాది మీరు చావనే చావరు దేవదూతలాగా ఉంటారనగానే ఆశ కలిగి మనిషికి ఆశ, ఈ ఆశ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం నుంచి అవ్వమ్మ గారి నుంచి మన దగ్గరకు వచ్చింది. అదే ఆశ ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ కొత్త నిబంధన నుంచి మనం అనేక లేఖనాలు నేర్పించినప్పుడు మరి ఈ ఆశ ఎట్టబోతుందంటే సొంత రక్త సంబంధాలని చంపటానికి వచ్చినంత వరకు ఏది అప్పుడు ఆదమ్మ గారు ఏంటి అంటే పండు తిని అది చూడంగానే రమ్యంగాను అందంగా కనబడిందంట. ఇప్పుడు మనుషుల్లో ఇప్పుడు వచ్చేలోపుకి ఏం కనబడుతుందంటే ధనం మీద ఆశ కనబడుతుంది. ఈ ధనం ఎక్కడ దాకా పోతుందంటే మనిషిని చంపేదాకా పోతుంది. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలంటే చక్కగా అందరినీ మనం ప్రేమించే వాళ్ళగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. అందరికీ